మహేష్ బాబు రాజమౌళి సినిమా అనగానే ఆ సినిమా గురించి ఏదో ఒక న్యూస్ జనాలకు ఇంట్రెస్ట్ పెంచుతూనే ఉంటుంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎప్పటి నుండే ఎదురు చూడడం మొదలుపెట్టారు. లేటెస్ట్గా సినిమా గురించి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో షేక్ చేస్తూనే ఉంది. ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ముందుగానే స్టార్ట్ అవడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే కెనియాలో షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హీరోయిన్ని ఫైనల్ చేసిన రాజమౌళి హీరోయిన్ ఎంట్రీ సీన్ కోసం కెనియాలోని నేషనల్ పార్క్లో ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో జరిగే షూటింగ్లో ప్రియాంక చోప్రా అవసరం లేకపోవడంతో ఆమె ముంబై వెళ్ళిపోయిందని, డైరెక్ట్గా కెన్యా వెళ్ళి మూవీ టీంతో కలిసే ఛాన్స్ ఉందని టాక్. అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్నా లేదంటే ఆమెది నెగిటివ్ రోలా అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం వస్తున్న న్యూస్ ప్రకారం ఆమెది ఖచ్చితంగా నెగిటివ్ రోల్ అనే టాక్ వినబడుతోంది. ప్రియాంక చోప్రాకు హాలీవుడ్లో మంచి ఇమేజ్ ఉంది. ఆమె పాత్రకు వెయిట్ ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఖచ్చితంగా ఆమెది నెగిటివ్ రోల్ అనే టాక్. సినిమాలో హీరోయిన్తో రొమాన్స్ సీన్లు ఉండవు అంటున్నారు జనాలు. బాహుబలి సినిమా తర్వాత నుంచి రాజమౌళి కాస్త ట్రెండ్ మార్చాడు. హీరోయిన్లతో పెద్దగా రొమాన్స్ సీన్లు కానీ లవ్ సీన్స్ కానీ లేకుండానే ప్లాన్ చేస్తున్నాడు. ఉన్నా సరే డీసెంట్ సీన్స్తో సినిమా నెట్టుకొస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాగే ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇక ప్రియాంక చోప్రా ఈ సినిమా కోసం దాదాపు 30 కోట్లు వసూలు చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఆమె 2 ఏళ్ల పాటు ఈ సినిమా కోసమే టైం కేటాయించిందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోగా త్వరలోనే ఒక క్రేజీ అప్డేట్ కూడా ఈ సినిమా గురించి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్టు రాజమౌళి ఒక వీడియోతో బయటపెట్టాడు. ప్రస్తుతం హైదరాబాద్లో జరిగే షూటింగ్లో మహేష్ బాబు కూడా పాల్గొంటున్నాడు. అయితే ఇది ఎంట్రీ సీన్ అని వార్తలు వస్తున్నాయి. 2 భాగాలుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎక్కువ టైం తీసుకోకుండా 2028 నాటికి ఈ సినిమాను కంప్లీట్ చేయాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకుని వర్కౌట్ చేస్తున్నాడు.